హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనం ఈ వీడియోలో ఏపీ డిఎస్సి 2025కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి. ఇక్కడ చూసుకుంటే గనుక మెగా డిఎస్సి మరింత ఆలస్యం అవ్వడానికైతే అవకాశాలైతే ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఈ మధ్య సమయంలో మరలా టెట్ అనేది ఉంటుందా అని చెప్పేసి కంప్లీట్‌గా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ 2 టాపిక్స్ గురించైతే. వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకైతే చూడండి. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చినా మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మనం దాని గురించి కంప్లీట్గా డిస్కస్ చేసుకుంటే కనుక చాలామంది అభ్యర్థులు అయితే ఇప్పుడు డిఎస్సి గురించి అయితే ఆందోళన అయితే పడుతున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. అసలు డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా, ఎప్పుడు వస్తుంది, అసలు రాదా అని చెప్పేసి చాలామందికి అయితే అనుమానంగా ఉంది. ఎందుకంటే కనుక మన రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో చాలా మిగులు పోస్టులు వచ్చాయని చెప్పేసి, అదేవిధంగా చాలా సింగిల్ టీచర్ ఉన్న టీచర్స్ స్కూల్స్ని అయితే తొలగిస్తామని చెప్పేసి జీవో 117 పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఆస్పిరెంట్స్కి అయితే ఇది ఒక నెగిటివ్ మ్యాటర్ కానీ మనమైతే చెప్పొచ్చు. చాలా మంచి సిచ్యువేషన్ అయితే కాదు ఇది. మనం కరెక్ట్గా మాట్లాడుకుంటే కనుక టీఎస్సీ అనేది ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. బట్ ఈరోజున్న మనం అప్డేట్స్లో చూసుకుంటే కనుక నేనైతే దానిపైన మార్నింగే వీడియో చేయడం అయితే జరిగింది. ఏకసభ్య కమిషన్ అనేది దాని నివేదికను మార్చ్లో ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈరోజు ఆర్టికల్ అయితే ప్రచురించారు. చాలా కారణాలు అయితే ఉన్నాయి దాంట్లో. మేజర్గా చూసుకుంటే కనుక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించి అయితే నేను లోతుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే సిద్ధంగా లేను. ఎందుకంటే కనుక దాంట్లో చాలా క్యాస్ట్ ఫీలింగ్స్ ఇలా చాలా అయితే ఒకదానికొకటి ముడేసుకుని ఉన్నాయి కాబట్టి మనమైతే జస్ట్ మ్యాటర్ గురించి అయితే మాట్లాడితే కనుక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 1 మ్యాన్ కమిషన్ అనేది దాని నివేదికను ఇంతకుముందు ఏం చెప్పారంటే ఫిబ్రవరిలో ఇస్తాం, మేము ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు ఫిబ్రవరి ఎండింగ్లోపే డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పారు. బట్ తర్వాత మార్చ్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక నివేదికనే మార్చ్లో ఇస్తే కనుక నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తుందా, దాని తర్వాత వస్తుందా ఎవరు కూడా చెప్పలేరు. అసలు డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుందా రాదా అని కూడా అయితే అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఆస్పిరెంట్స్ నుంచి చాలామంది అయితే కష్టపడి పీజీలో ఉంటూ మనీ వేస్ట్ చేసుకుంటూ వారైతే చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టిలో ఇదైతే కరెక్ట్ సరైన విషయం అయితే కాదండి. అదేవిధంగా మనం టెట్ గురించి మాట్లాడితే కనుక టెట్ అభ్యర్థులు అయితే చాలామంది టెట్ కోసం ఎదురు చూసిన వారికైతే వారైతే గుడ్ న్యూస్లో భావిస్తున్నారు. బట్ ఇదైతే గుడ్ న్యూస్ అయితే కాదండి. ఎందుకంటే కనుక డిఎస్సి అనేది ఉంటేనే మీరు ఎన్ని టెట్ రాసినా కూడా దానికైతే ఒక అర్థమైతే ఉంటుంది. బట్ టెట్ పెట్టడానికైతే చాలా ఎక్కువగా 50 to 90% అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా సమయం అయితే ప్రభుత్వానికి దొరికింది. అభ్యర్థుల దృష్టి పక్కన పెడితే ప్రభుత్వం గురించి మాట్లాడితే కనుక ప్రభుత్వానికి అయితే చాలా సమయమే దొరికింది. సో టెట్ పెట్టడానికైతే చాలా ఎక్కువగా అవకాశాలు అయితే ఇంకా పెరిగాయి. సో మొన్నటి వరకు ఉన్న అప్డేట్స్ ప్రకారం అయితే మార్చ్లో దీనికి సంబంధించి ఎగ్జామ్ అనేది టెట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ జనవరి ఎండింగ్ వరకు నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయని తెలియడమే జరిగింది దాని గురించి. అదేవిధంగా అది నిజమా కాదా అని చూసుకుంటే కనుక తప్పకుండా ఈ గ్యాప్లో అయితే టెట్ అనేది నిర్వహిస్తుంది ప్రభుత్వం. టెట్ అనేది ఉండబోతుందండి. టెట్ అయిపోయిన తర్వాత మాత్రమే డిఎస్సి అనేది కండక్ట్ చేశారు. అప్పట్లోపు ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో దీంట్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. బట్ డిలే అయితే డిఎస్సి అనేది డిలే అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయండి. ఇది ఒక టెట్ ఆస్పిరెంట్స్కి చూసుకుంటే కనుక టెట్ వారికి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా డిఎస్సి కోసం అయితే ఏళ్ళ తరబడి ఎదురు చూసిన వారికి అయితే చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. చాలా ఇప్పటికే టైం అనేది లెంతీగా పెరిగింది, ఇంకా కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ పెరగకూడదని మనమైతే ఆశిద్దాం. డిఎస్సి ఎంత తొందరగా చేస్తే కనుక ఇన్ని వరకు 6 సంవత్సరాలు దాదాపు 6 సంవత్సరాల నుంచి రాసేదానికైతే ఒక అర్థం అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఇదండి దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి గైస్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.